మార్చ్ 30వ తారీఖు స్టూడెంట్స్ అందరూ హాలిడేస్లో ఉన్నారు. 54 జేసీబీలు వచ్చి వర్క్ స్టార్ట్ చేసి అప్పుడు వచ్చిన సౌండ్స్ మనం ఎప్పటికీ మర్చిపోలేం. అప్పుడు స్టూడెంట్స్ లోపలికి వచ్చి ప్రొటెస్ట్లు చేయడం స్టార్ట్ చేశారు. జస్ట్ ఒక 3 minutes లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ ఏంటో చూద్దామా? సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఆల్సో నోన్ యాజ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఈ ల్యాండ్ ఇష్యూ 400 acres కాదు, మొత్తం 2300 acres. ఈ 2300 acre ల్యాండ్ ఏదైతే ఉందో 1974 లో మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అలొకేట్ చేశారు. ఈ యూనివర్సిటీ కంచి గచ్చిబౌలిలో ఉంది. అప్పటి నుంచి ఈ 2300 acres లో చాలా చిన్న పార్ట్ మాత్రమే క్యాంపస్ కోసం యూజ్ చేశారు. నాట్ ఈవెన్ 100 acres. రిమైనింగ్ ఏరియా అంతా కొండలు గుట్టలు దాంతో ఫిల్ అయిపోయి ఉంది. ఈ బిల్ పాస్ చేసినప్పుడే ఈ 2300 acre కి ల్యాండ్ కి ఓనర్షిప్ ఏపీ గవర్నమెంట్ చేతిలో పెట్టింది. స్లోగా 1974 నుంచి 2000s వచ్చేసరికి దాంట్లో 800 acres పక్కకు తీసి డెవలప్మెంట్ కి ఇచ్చేసారు. కరెంట్లీ ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఓన్ చేస్తోంది ఒక 1600 acres ల్యాండ్. మీకు ఈ డౌట్ రావచ్చు, ఇన్ని ఇయర్స్ గా గవర్నమెంట్ అండర్టేకింగ్ లో ఉంటే సడన్ గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పటికి ఇష్యూ ఎందుకు వచ్చింది? దీని గురించి తెలియాలంటే మనం 2004కి వెళ్ళాలి. 2004 లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఐఎంజీ అకాడమీస్ భారతాకి ఈ 400 acres ల్యాండ్ అలొకేట్ చేసి ఒక వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఫెసిలిటీ స్టార్ట్ చేయాలి అని చెప్పారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ ప్రపోజల్ నలిఫై చేస్తారు. ఈ ల్యాండ్ మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకే ఉండాలి అని చెప్పి. అప్పుడు ఐఎంజీ అకాడమీస్ సుప్రీంకోర్టులో కేసు వేసింది. లేదు, మేము చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేస్తాం దీని మీద, మీరు ఇప్పుడు నలిఫై చేసేస్తే ఎలాగా అని చెప్పి. ఈ తీర్పు ఎప్పుడు వచ్చింది? 2004 మార్చ్కి వచ్చింది. సో ఆఫ్టర్ 18 years ఆఫ్ బ్యాటిల్ 2024 మార్చ్ కి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పి. సో 2024 జూన్ కి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది. ఈ 400 acres ల్యాండ్ ప్రైవేట్ లేఅవుట్ చేసి ఐటీ కంపెనీస్ కి వాటికి లీజ్ కి ఇవ్వాలి, రెంట్ కి ఇవ్వాలి, సేల్ చేయాలి అని చెప్పి. సో అప్పుడు టీజీఐఐసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ హెచ్సియుకి ఈ 400 acre ల్యాండ్ కి బౌండరీస్ గీయాలి అని ప్రపోజల్ ఇచ్చింది. సో వాళ్ళు 2025 మార్చ్ కంప్లీట్ చేశారు. సో మార్చ్ 8th నుంచి ఈ ల్యాండ్ ఆప్షన్ పెట్టడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఈ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. తర్వాత వాటా అని ఒక ఎన్జిఓ పిఐఎల్ ఫైల్ చేసింది సుప్రీంకోర్టులో 400 acres ల్యాండ్ మొత్తాన్ని నేషనల్ పార్క్ గా కన్వర్ట్ చేయాలి అని. సో మార్చ్ 30వ తారీఖు స్టూడెంట్స్ అందరూ హాలిడేస్ లో ఉన్నారు. 54 జేసీబీలు వచ్చి వర్క్ స్టార్ట్ చేశాయి. అప్పుడు వచ్చిన సౌండ్స్ మనం ఎప్పటికీ మర్చిపోలేం. అప్పుడు స్టూడెంట్స్ లోపలికి వచ్చి ప్రొటెస్ట్లు చేయడం స్టార్ట్ చేశారు. కంచి గచ్చిబౌలి ఇస్ అ క్రూషియల్ ఎకనామికల్ జోన్. మోర్ దాన్ 237 బర్డ్ స్పీసీస్ ఉన్నాయి. వైల్డ్ యానిమల్స్, ఇండియన్ స్టార్ టార్టాయిస్, స్పాటెడ్ డేర్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లాస్ట్ రిమైనింగ్ అర్బన్ ఫారెస్ట్ అని చెప్పి దీన్ని డిస్ట్రాయ్ చేయకూడదు, ప్లీజ్ దీన్ని ఒక నేషనల్ పార్క్ చేయండి అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు. ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్లు ఇవన్నీ చూసి తెలంగాణ హైకోర్టు ఈ ల్యాండ్ మీద స్టే ఇచ్చింది. మొన్న స్టూడెంట్స్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు దాని గురించి.